ప్రస్తుతం నేను ముసరాంబాగ్ దగ్గర ఉన్నాను. నా వెనుక కనబడుతుంది కదా బ్రిడ్జ్. ఇది గత బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం సంబంధించి టెండర్లు పూర్తయినప్పటికీ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో బ్రిడ్జ్ పనులైతే కొనసాగలేదు. మొన్న ఏదైతే ఇక్కడ వరదలకు సంబంధించి కొత్తగా అంటే గతంలో 2020లో వరదలు వచ్చిన సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్లకు కూడా పిలిచింది. ముసరాంబాగ్కి సంబంధించి ఒక కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు చూస్తున్నాం కదా ఆ బ్రిడ్జ్ కొత్త అంటే రామ్నగర్ నుంచి టువర్డ్స్ మలక్పేట వెళ్ళే రూట్లో అంటే మలక్పేట దిల్సుఖ్నగర్కి వెళ్ళే రూటు వన్ సైడ్ అయితే ఆ బ్రిడ్జ్ నిర్మాణం స్టార్ట్ అయింది. ఇది కూడా చాలా ఏళ్ళు పట్టింది. అప్పటికి సంబంధించి 50 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం, బట్ చాలా వరకు పనులు నత్తనడకన సాగినాయి. సో దానికి సంబంధించి మళ్ళీ 2022 తర్వాత కూడా మళ్ళీ వరదలు వచ్చాయి. మొన్నటికి మొన్న మూసి పొంగిన తర్వాత కూడా ఇక్కడ మొత్తం ఈ బ్రిడ్జ్ హైట్ వరకు మనం అక్కడ బ్రిడ్జ్ చూస్తుంటే ఆ చెత్త అంతా కనబడుతుంది కదా మొత్తం. అంటే ఇంత హైట్ వరకు ఆ బ్రిడ్జ్ హైట్ వరకు నీళ్ళు రావడంతో ఎక్కడికక్కడ ఇటు ఎవరిని రానివ్వకుండా మొత్తం అయితే బ్యారిగేడ్స్ వేసిన పరిస్థితి. సో మొత్తానికైతే బ్రిడ్జ్ పనులకు సంబంధించి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే కాంగ్రెస్ అయితే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్న పరిస్థితి. మా హయాంలో బ్రిడ్జికి సంబంధించిన టెండర్లు పూర్తయినాయి, పనులు కూడా మొదలుపెట్టాం. బట్ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ రావడంతో కోడ్ రావడంతో పనులు చేపట్టుకోలేకపోయాం. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అసలు పట్టించుకోలేదని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంటే ముసరాంబాగ్ సంబంధించి అంటే ఈ బ్రిడ్జికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆ బ్రిడ్జికి సంబంధించిన పనులు చాలా వరకు లేటుగా మొదలుపెట్టారు. లేకపోతే కాంట్రాక్టర్కి సంబంధించి పనులు కూడా చాలా లేటుగా నడిచాయి. సో ఇది బీఆర్ఎస్ తప్పిదమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే మరో పక్కన ఇటు ఈ అంబర్పేట దిల్సుఖ్నగర్ ప్రాంతాన్ని కలిపే ఈ మెయిన్ బ్రిడ్జ్ అంటే ఇప్పుడు ఈ కొత్త బ్రిడ్జ్ ఈ కన్స్ట్రక్షన్లో ఉన్న బ్రిడ్జ్ ఒక వన్ సైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఈ జూన్ లోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ మార్చి లోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి మొన్న జిహెచ్ఎంసీ అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పటి నుంచి ఇటు వన్ సైడ్ నుంచి ఒక బ్రిడ్జ్ అయితే ఇది కంప్లీట్ చేయాలనుకున్నారు. మళ్ళీ ఇటు అంబర్పేట నుంచి దిల్సుఖ్నగర్కి వెళ్ళే రూట్ మళ్ళీ ఈ రూటు వన్ వే ఒకటి మళ్ళీ రామ్నగర్కి వెళ్ళే రూట్ కూడా ఇంకోటి తొందరగా స్టార్ట్ చేసి దానికి సంబంధించిన పనులు కూడా టెండర్లు కాల్ ఆఫ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా నిర్ణయం తీసుకున్నది. సో ఆ కొత్త బ్రిడ్జ్ కూడా జూన్ లోపు అంటే నెక్స్ట్ వర్షాకాలం స్టార్ట్ అయ్యే లోపే కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ అయితే నిర్ణయం తీసుకుంది. సో ఎందుకంటే మూసి పొంగినప్పుడల్లా లేకపోతే వరదలు వచ్చినప్పుడల్లా చాలా వరకు ఇక్కడ ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. చాలా వరకు ఇది చాలా మెయిన్ వే అనుకొని చెప్పుకోవచ్చు. ఇటు అంబర్పేట దిల్సుఖ్నగర్ కలిపే ప్రధాన రహదారి. సో దీనికి సంబంధించి ఎప్పుడు ఇటు వాహనదారులు కానీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాం కదా. మొత్తం మూసి ఉగ్రరూపం ఎట్లా ఉందో ఇప్పుడే ఇట్లా ఉంటే మొన్న ఆ బ్రిడ్జ్ హైట్ వరకు వచ్చిందంటే ఎక్స్పెక్ట్ చేయండి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి దాని ఫోర్స్ అయితే చాలా దారుణంగా ఉంది. ఆ బ్రిడ్జ్ చూస్తుంటే కూడా మొత్తం చెత్త చెదారంతో అంతా నిండిపోయి ఆ ఫ్లోతో ఫోర్స్తోని చాలా వరకు ఆ చెత్త కూడా కొట్టుకొచ్చిన పరిస్థితి. ఆ బ్రిడ్జికి సంబంధించి కింద అదైతే సపోర్ట్గా పెట్టున్నారో ఆ ఇనుముకి సంబంధించిన ఐరన్ కూడా మెటీరియల్ కొంత కూడా డ్యామేజ్ అయినట్టు అంటే దానికి కొంచెం జరిగినట్టు కూడా పక్కకు ఇట్లా వంగిపోయినట్టు కూడా కనబడుతున్న పరిస్థితి. సో జిహెచ్ఎంసీ అయితే చాలా సీరియస్గా తీసుకున్నది, ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకున్నది. ఖచ్చితంగా 10 రోజుల్లోనే అటు కొత్త బ్రిడ్జ్ పనులు స్టార్ట్ చేస్తాం. ఈ పాత బ్రిడ్జ్ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ సహాయంలో స్టార్ట్ అయిన పాత బ్రిడ్జ్ కూడా త్వరలోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి జిహెచ్ఎంసీ అయితే నిర్ణయం తీసుకుంది. సో అప్పుడు 54 కోట్లతోని ఈ బ్రిడ్జ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో బ్రిడ్జ్ టెండర్లు పూర్తయ్యాయి, గత ప్రభుత్వంలోనే పూర్తయినప్పటికీ పనులు మాత్రం చేయలేదు. సో ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇటు సైడ్ బ్రిడ్జ్ మళ్ళీ అటు కొత్తగా నిర్మించే బ్రిడ్జ్ త్వరలోనే స్టార్ట్ చేసి ఇటు ప్రజలకు అందుబాటులో తెస్తామని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు. వరదలు వచ్చిన కారణంగా అటు వరదలు వచ్చినప్పుడు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇటు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కానీ జిహెచ్ఎంసీ అధికారులు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి. ఓవరాల్గా మాత్రం ఎప్పుడు ముసరాంబాగ్ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు మాత్రం చాలా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడల్లా చాలా బిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితి. పక్కన చూస్తుంటే కూడా చాలా వరకు వరదలలో ఈ కొట్టుకుపోయిన పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు మూసి ప్రక్షాళనకు సంబంధించి జరగాల్సిందే అని చెప్తున్నారు. మొన్న కూడా మూసి ప్రక్షాళన జరిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ వస్తుందని కూడా ముఖ్యమంత్రి చెప్తున్న సందర్భం. మరో పక్కన దాదాపు ఈ ఎంక్రోచ్మెంట్ అంతా క్లియర్ చేసేసి మూసి డెవలప్మెంట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని చెప్పేసి మూసి ప్రక్షాళనలో భాగంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా చెప్తున్న పరిస్థితి. సో అటుపక్కన జనావాసాలు అయితే ఏమి ఇబ్బంది పడలేదు కానీ బట్ వరదల కారణంగా మొత్తం రాకపోకలు చాలా వరకు ఇబ్బంది పడ్డారు.
మళ్ళీ ఇక్కడికైతే ఇప్పటివరకు అయితే రోడ్ అయితే క్లోజ్ చేశారు. సో ఎందుకంటే ఇటు మొత్తం రోడ్డు క్లోజ్ చేసి బ్రిడ్జి పనులు త్వరలోనే స్టార్ట్ చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చాలా దృఢంగా నిశ్చయించుకున్న పరిస్థితి. చూద్దాం, మనం ఇక్కడ స్థానికులను అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ బ్రిడ్జ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు అంటే దాదాపు 2022లో స్టార్ట్ అయిన బ్రిడ్జ్ ఇంత దాదాపు 3 ఏళ్ళు అయినా కూడా కంప్లీట్ ఎందుకు కాలేదు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానికులు ఉన్నారు ఇక్కడ మన పక్కన, బట్టలు ఉతుకునే వాళ్ళు వీళ్ళు ఇక్కడ రజకులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. మన వరదలు వచ్చిన సందర్భంగా వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రిడ్జిని ఆనుకొని ఇక్కడ చూస్తున్నాం కదా, అటు సైడ్ ఒకసారి మన కెమెరామెన్ సతీష్ చూపెడుతున్నారు చూడండి. అటు సైడ్ ఏమో దాదాపు ఎక్కువ డ్యామేజ్ కాలేదు, బట్ వాటర్ అయితే చాలా వరకు వచ్చినాయి. బట్ ఎక్కువ అంటే ఈ బ్రిడ్జికి రైట్ సైడ్లో ఇక్కడ పాపం రజకులు ఉంటారు, వాళ్ళ కులవృత్తి ఆ బట్టలు ఉతకడం ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఇక్కడ చూస్తున్నాగా మొత్తం ఇక్కడ డ్యామేజ్ అయిన పరిస్థితి. వాళ్ళకి సంబంధించిన ఇక్కడ వాటర్ ట్యాంకులు కానీ బోరింగ్కి సంబంధించి దారుణ పరిస్థితి. ఇదంతా మొత్తం బ్రిడ్జ్ ఎంత ఫ్లడ్ వస్తే కొట్టుకొని మొత్తం ఇదంతా ఏదో కుప్పలాగా పేరుకోపోయిన పరిస్థితి. దాదాపు చాలా వరకు నష్టం జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ సంబంధించిన ఇక్కడ ఒక షెడ్ కూడా ఉంది, ఈ షెడ్డు మొత్తం ఈ షెడ్డు పైకి వరకు ఆ వాటర్ వచ్చాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు డోర్ కూడా పోయిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మనం మెయిన్ డోర్ చూస్తుంటే మెయిన్ డోర్ కూడా మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి. లోపల చూస్తుంటే మొత్తం అంతా బురదంతా పేరుకున్న పరిస్థితి. దాదాపు మొత్తం బట్టలన్నీ చూస్తుంటే కూడా మొత్తం మురికైన పరిస్థితి. బట్టలు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోయాం మేము అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొత్తం ఎక్కడికక్కడ బట్టలు కూడా మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి. అసలు ఆ బట్టలు మళ్ళీ పనికి రాకుండా అయిపోయి మొత్తం కిటికీలు అంటే పైన చూస్తున్నారు కదా ఫ్యాను అక్కడంతా అంత హైట్ వరకు నీళ్ళు వచ్చాయంటే వరద ఎంత ఏ స్థాయిలో వచ్చిందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటికి కూడా బురద అంతా అట్లనే ఉంది, ఇంకా క్లీన్ చేసుకోలేని పరిస్థితి. అసలు ఎంతవరకు డ్యామేజ్ అయింది, వాళ్ళ జీవనోపాధి ఎట్లా ఉంది, మరి ఇప్పుడు వాళ్ళ ప్రధాన కులవృత్తి సంబంధించి కొన్ని ఏళ్ళగా ఇక్కడే మేము బట్టలు ఉతుకుతున్నాం, ఇంత వరదలు మేము ఎప్పుడూ చూడలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మొన్న వచ్చిన వరదలకు సంబంధించి ఏం చెప్తారు ఏంటనేది. మనతో పాటు కొంతమంది రజకులు ఉన్నారు, వాళ్ళు స్థానికులు, ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి బట్టలు ఉతుకుతున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చూసిరు కానీ మొన్న వరదలు ఎట్లా ఏమనిపించింది అంటే ఇంత ఈ పై స్థాయి వరకు నీళ్ళు వచ్చినాయంటే మొత్తము బట్టలని 5 నెంబర్స్ పోయినాయి, మావి 5 నెంబర్స్ పోయినా వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని డబ్బులు కట్టమని అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు అదే ప్రాబ్లమ్స్ ఉన్నాం, అన్నీ వెతుకుతున్నాం ఇక్కడ అక్కడ, కానీ ఏం దొరకట్లేదు. వరద వచ్చినప్పుడు మీరు ఇక్కడ లేరా? మీరు లేరు, సాయంకాలం పూట ఇప్పారంట వాళ్ళు. మేము 6-7కి ఇంటికి వెళ్ళిపోయినాం, లాక్ చేసినాం, దీనికి లాక్ చేసి లోపల అన్ని పెట్టేసి వెళ్ళిపోయినాం. ఎవరికి లేవు తెల్లారు వచ్చే వరకు. ఎంతవరకు నష్టం వచ్చింది? ఆయన అయితే 500, రవి అయిన మా బామ్మది 500 చేరుకోవాలి. ఆయనకు బాగానే అడుగుతారు, ఆయన 2 లక్షల దాకా అడుగుతారు. మొత్తం అందరికి నష్టం జరిగింది, మాకు కూడా ఇప్పుడు అడుగుతారు. మస్జిద్లో పోయినాయి, టెంట్ హౌస్లో పోయినాయి, చాలా మటుకు పోయినాయి. ఫ్యామిలీవి 5 నెంబర్స్ పోయినాయి, హోటల్స్ ఇవి. చూసిరా మీరు ఎప్పుడన్నా ఇంత పెద్ద ఎత్తున వరదలు? మీరు దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ బట్టలు ఉతుకుతున్నారని చెప్తున్నారు, ఇంత స్థాయిలో వరద రావడం ఎప్పుడన్నా చూసిరా? గతంలో 2000 సంవత్సరంలో ఇంత వచ్చింది వరద, కానీ మాకు వచ్చింది కానీ ఇంత ఎఫెక్ట్ ఎప్పుడు కాలేదు. ఏంటంటే ఈ బ్రిడ్జ్ ఇది అక్కడ తోవడం వల్ల మాకు అక్కడ రూమ్ నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ గనేట్ కానీ ఇవి ఇక్కడ ఒక కుప్పలాగా అయిపోయి ఇక్కడ నీళ్ళ ఫోర్స్ వచ్చేసింది. నీళ్ళ ఫోర్స్ వచ్చేసి మాకు డోరు ప్రెషర్ పోయి లోపలికి మొత్తం ఒక సుడిలాగా తిరిగేసి వచ్చి బట్టలు వెళ్ళిపోయినాయి. దానికి వెళ్ళిపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఈ బ్రిడ్జ్ మెయిన్ అసలు కారణం మాకు బ్రిడ్జ్ ఇది తవ్వడం వల్ల మాకు ఎక్కువ ఎఫెక్ట్ అయింది. అది తవ్వి ఇక్కడ ఈ గనేట్ కానీ దాని మట్టి కానీ ఇక్కడ నుంచి పక్క నుంచి కొట్టుకొచ్చింది మొత్తం ఇక్కడ పేరుకపోయి మాకు లోపలికి నీళ్ళు పోయి దానివల్ల పోయింది. 20లో వచ్చింది, ఇంత ఎఫెక్ట్ కాలే మాకు. వచ్చినా కూడా మాకు ఏం కాకపోతున్నాయి, ప్రెషర్ ఎక్కువైంది, రూము కొట్టేసింది, ఫ్లైఓవర్ వల్ల వచ్చేసింది మాకు. ఇంకోటి అక్కడ మొత్తం అక్కడ కనిపిస్తున్న జాలీలు అక్కడ మన ఏది సెంటరింగ్లు ఉంది కదా, దానివల్ల నీళ్ళు ఒక్కడం వల్ల అది కూలడం వల్ల 2 ప్రెషర్ ఎక్కువైంది. ఇంకా మొత్తం ప్రెషర్ ఇక్కడ కొట్టింది, ఇక్కడ కొట్టేసి దాదాపు నావి ఒక 2 మస్జిద్లు, ఒక హోటలు, ఒక ఈవెంట్, ఒక టెంట్ హౌస్, ఇక ఇతనివి చైర్ కవర్సు, ప్రతి ఒక్కరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మాకేంటంటే ఇక్కడ రోజు ఇవాళ వర్క్ చేసుకుంటేనే మాది జీవనాధారం, దీనిపైన ఆధారపడను. ఏదో ఈ పని చేసుకొని పిల్లలను స్కూల్కి పంపించుకోవడము, మేము ఏదో సంతోషంగా డైలీ 2000, 1000, 1500 సంపాదించుకొని ఎంత నిత్య
అవసరాలకు యూజ్ చేసుకొని కొద్దిగా డబ్బు మేము జమ చేసుకొని మేము ఇక్కడ జీవనాధారం ఉంటుంది మాది ఇక్కడ. ఇంకోటి ఏదంటే మాది ప్రతి ఒక్కరి ఆశ మాకు కూడా, అరే మేము ఎట్లా చేసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఇక ఆధారం ఇక మాకు ఇదే. ఇప్పుడు ఈ నవేడే ఈ రోజులలో మా వాళ్ళు అయితే ఎవరు ఈ పని కూడా చేస్తలేరు, అంత మిషనరీ ఏదో వేరే కుల వస్తువులు ఎవరో చేసుకుంటున్నారు. అయినా మేము సరేలే ఇక మాకు అన్నీ ఉన్నాయి. మా సంఘం అధ్యక్షుడు వచ్చిండ్రా, ఎవరైనా ఆఫీసర్లు వచ్చారా? మీరు నష్టపరిహారానికి సంబంధించి మరి లక్షల్లో జరిగింది అంటున్నారు, మరి ఆఫీసర్లను కలిసే ప్రయత్నం చేసిరా? ఆఫీసర్లు మీకు ఏమన్నా సహాయం చేస్తాను మాట ఇచ్చారా? మొన్న మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చినట్టున్నారు. మంత్రి అయితే రాలే, కానీ మాకు ఏరియా బలాలే మా అధ్యక్షుడు నరసింహన్న గారు, అతను కూడా వచ్చిండు, మా కోసం చాలా కృషి చేస్తాడు. అన్న కూడా వెళ్ళేలా మాకు ఎనీ టైం వస్తాడు, గవర్నమెంట్తో ఎంత సహాయం అవుతుందో అంతే చేస్తాడు. మొన్న కూడా బలాల గారిని అన్న తీసుకొచ్చి నరసింహన్న తీసుకొచ్చి మాట్లాడిపించిండు, ఏమన్నా డ్యామేజ్ అయినా చేసేయండి అని అన్నారు. డ్యామేజ్ ఇక అతను కూడా ఏం చేయగలుగుతాడు, డ్యామేజ్ అంటే ఓకే చెప్పేసిండు, మున్సిపల్ ఏఈగిన అందరికి చెప్పిండు, ఏమున్నా వర్క్ చేసేయండి ఇక్కడ అని చెప్పిండు. అన్న కూడా మాకు మరి బ్రిడ్జ్ దాదాపు 2022లో స్టార్ట్ అయింది కదా, మరి ఎందుకు కంప్లీట్ కాలేదు బ్రిడ్జ్? మరి ఎందుకు? అది మనకేం తెలుసు అన్న విషయ. బ్రిడ్జ్ది ఈ 17 వస్తే 2 years అవుతుంది కంప్లీట్ అయ్యి, వర్క్ స్టార్ట్ అయ్యి December 17, 2 years అవుతుంది. అది ఎవరి నిర్లక్ష్యమో మాకైతే తెలియదు. ఇక దాని ఎఫెక్ట్ మాకు చాలా పడ్డది. ఎప్పుడు 2000 సంవత్సరంలో వచ్చింది, మాకు ఇంత ఎఫెక్ట్ కాలేదు. 2000 సంవత్సరంలో ఇక్కడ డేట్తో సహా ఉంది, 14/10/2020. అప్పుడు మాకు ఇంత ఎఫెక్ట్ ఎప్పుడు కాలేదు అసలు. అప్పుడు ఈ లెవెల్ వచ్చినాయి MFLN, ఈ లెవెల్ వచ్చినా కూడా మాకేమీ ఎఫెక్ట్ కాలేదు. ఇది ఎఫెక్ట్ అంటే మెయిన్ ఇది. అప్పుడు డ్యామేజ్ అండి, ట్యాంక్ అయింది, కాకపోతే అక్కడ నుంచి నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఇక్కడ అంతా జామ్ పెట్టే వరకు మొత్తం నీళ్ళు ఇక్కడ తిరిగేసి ఈ కొత్త రోడ్ నుంచి వచ్చేసి పెట్రోల్ పంపు గల్లీ నుంచి వచ్చేసి మాకు ఇంత ఎఫెక్ట్ అయింది. కేవలం ఈ చెత్త అంతా తీసుకొచ్చి, అంటే ఇక్కడ ఈ డెబ్రిస్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పోయడంతోనే వరద మొత్తం ఇటు డైవర్ట్ అయ్యి వాళ్ళ రూమ్లోకి వచ్చి మొత్తం దానికి సంబంధించిన బట్టలు గిట్టలన్నీ టోటల్ దాదాపు ఒక 5-6 లక్షల వరకు డ్యామేజ్ అయ్యాయని చెప్తున్న పరిస్థితి. కస్టమర్లు కూడా చాలా ఫోర్స్ చేస్తున్నారు, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్తున్న పరిస్థితి. కేవలం ఆ బ్రిడ్జికి సంబంధించిన పనులు పూర్తిగా చేయకపోవడంతో దానికి సంబంధించిన ఈ చెత్త అంతా తీసుకొచ్చి, లేకపోతే ఈ ఇసుక అంతా తీసుకొచ్చి ఇక్కడ వేయడంతోనే మొత్తం ఫోర్స్ అంతా దిక్కు కంప్లీట్ వన్ సైడ్ వచ్చింది. సో అక్కడ సంబంధించిన సెంటరింగ్ సంబంధించిన పనులు కూడా చాలా వరకు, సెంటరింగ్ సంబంధించిన సామాన్లు కూడా చాలా వరకు డ్యామేజ్ కావడానికి కారణం ఇదే. కేవలం ఇదంతా పూడిక తీయకపోవడంతోనే ఇదంతా జరిగిందని చెప్పేసి. బ్రిడ్జ్ దాదాపు 3 ఏళ్ళు కావస్తుంది, ఇప్పటికీ ఆ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ కాలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బ్రిడ్జ్ పనులు కంప్లీట్ చేసి మాకు ఇట్లాంటి ఇబ్బందులు మళ్ళీ రాకుండా, గతంలోనే చాలాసార్లు వరదలు చూసాం కానీ ఇంత ఘోరమైన వరద ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే చాలాసార్లు వరదలు వచ్చినా కూడా మా రూమ్ వరకు వాటర్ రాలేదు, మేము ఎక్కువ నష్టపోయిన సందర్భాలు. బట్ ఈసారి మాత్రం చాలా ఘోరంగా జరుగుతున్న పరిస్థితి. ఈసారి మాత్రం ఇప్పటికైనా ప్రభుత్వం అటు ఎమ్మెల్యే కానీ లేకపోతే జిహెచ్ఎంసీ ఆఫీసర్లు మమ్మల్ని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ స్థానిక రజకులు కోరుతున్న పరిస్థితి. పక్కనే ఒక గుడి కూడా ఉంది, ఈదమ్మ గుడి అని చెప్పేసి. మనతో మాట్లాడడానికి గుడికి సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు. అన్న, ఎక్కడి వరకు వచ్చినాయి? దాదాపు కుతికే దాకా ఇక్కడ నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు వచ్చేసి అక్కడ దాకా మునిగిపోయి బట్టలు అవన్నీ వెళ్ళిపోయినాయి, ఏం లేవు. ఆమె బంగారం అది కూడా కొట్టుకొని వెళ్ళిపోయింది, ఎంత ఖరాబ్ అయిపోయింది. ఏ సీఎం వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేయరు, వేస్ట్ ఇడ. అంటే ఎప్పుడన్నా చూసినావా గతంలో? ఎప్పుడన్నా ఇట్లా చూసినావా? నేను ఈడ ఉన్నా కానీ ఇళ్ళకి రాలే నీళ్ళు. ఇది ఫస్ట్ టైం వచ్చిన నీళ్ళు. ఈ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇది కొట్టుకుపోయింది మొత్తం. అమ్మవారిది ముక్కు పుల్ల పోయింది, ఎండి దిగ్రం పోయింది, మీది ఆ మీది 5 తులాలు ఉండే అది కొట్టుకొని పోయింది, గల్లా కొట్టుకుపోయింది. లైట్లు బట్టలు ఆమె బట్టలన్నీ ఖరాబ్ అయినాయి. బట్టలన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇక్కడ దాకా వచ్చింది ఈ లెవెల్ పై లెవెల్ ఆట ఆడింది. ఎందుకు ఈ డోర్లు మొత్తం డ్యామేజ్ బాగానే ఉన్నాయి కదా, మరి సామాన్లు ఎట్లా పోయినాయి? ఇళ్ళకి వెళ్ళిపోయినాయి, పొక్కలకి వెళ్ళిపోయినాయి, కిందికి వెళ్ళి పొక్కలకి వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోయినాయి, కొట్టుకుపోయినాయి. చిన్న వస్తువులు కదా, చిన్న వస్తువులు ఇళ్ళకి వెళ్ళి కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఈ నీళ్ళు పైకి వచ్చే వరకు వెళ్ళి పొక్కలకి వెళ్ళే ముందు ఏం లేదు, దీనికి ఆధారం లేదు, పోయినాయి. ఇవి ఉంటేనేమో ఏదైనా ఉండేది, పెట్టెలు ఉన్న సామాను పసుపు కుంకుమ దాదాపు సామాన్లు అన్నీ పోయినాయి. అమ్మవారికి సంబంధించిన సామాన్లు కానీ మొత్తం అమ్మవారి ఏదైతే ఉందో విగ్రహం వరకు నీళ్ళు వచ్చాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అమ్మవారి బట్టలు, ఒక వెండి కిరీటమును ముక్కు పుడక కూడా పోయిందని చెప్తున్న పరిస్థితి. గతంలో దాదాపు 20 ఏళ్ళ నుంచి ఈ గుడికి సంబంధించి నేను ఇక్కడే ఉంటున్నాను, ఎప్పుడు ఇంత వరద చూడలేదు.
బట్ ఈసారి వరదలు చాలా దారుణంగా వచ్చాయి. ఏంటంటే గవర్నమెంట్ కనీసం ఒక మాట చెప్పి నీళ్లు విడుదల చేస్తే బాగుండేదని చెప్పేసి ఇంతవరకు గతంలో చెప్పి కనీసం ఇన్ఫర్మేషన్ వచ్చి అంటే ఎట్లా ఉండేది మీకు ఇంతకుముందు నీళ్ళు ఇప్పినప్పుడు ఎట్లా ఉండేది మీకు ఇన్ఫర్మేషన్? నీళ్ళు వస్తున్నాయి, ఇది ఇప్పేస్తున్నాం, మీరు పక్క జరగాలనేది అంటే మేము ఇవన్నీ తీసుకొని పక్క పెట్టుకునేది. ఈసారి సడన్గా ఇప్పేసారు, చెప్పక చేయగా చేసిరు ఈ దొంగతనం. ఇది ఇది ఫస్ట్ టైం. ఇది 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఇప్పుడు ఇంతవరకు ఏది కాలే. ఇది ఫస్ట్ టైం అయింది. చెప్పక చేయక మొత్తం కొట్టేసి దానివల్ల. గతంలో అధికారులు ఎప్పుడైనా నీళ్లు విడుదల చేసేటప్పుడు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. బట్ ఈసారి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడంతోనే ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అమ్మవారికి సంబంధించిన సామాన్లు కూడా చాలా వరకు పోయినాయని చెప్తున్నారు. గత 30 ఏళ్ళుగా నేను ఇక్కడ గుడిలో ఉన్నాను, బట్ ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదు. మరి దారుణంగా ఉంది ఈసారి పరిస్థితి అని చెప్పేసి గుడికి సంబంధించిన వ్యక్తి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చూస్తున్నాం కదా రైట్ సైడ్ ఇప్పుడు ఈ రోడ్డు డ్యామేజ్ చూడండి మీరు, ఎంత ఒక రోడ్డు మొత్తం తెగిపోయిందంటే ఏ రేంజ్లో వరద వచ్చింది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ మనకు జగజీవన్ రామ్ స్టాచ్యూ కనబడుతుంది కదా, ఆ స్టాచ్యూ ఎత్తుకు మొన్న వరదలు అయితే నీళ్ళు వచ్చిన పరిస్థితి. అంటే ఎంత రేంజ్లో వరద వచ్చిందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాదాపు మొత్తం రోడ్ అంతా కొట్టుకుపోయి మొత్తం ఈ మట్టి కుప్పలు చేయబట్టే వాళ్ళ ఈ చెత్త కూడా చూస్తున్నాం కదా, ఎక్కడికక్కడ చెత్త. దీనికి సంబంధించి ఈ రూమ్ కూడా రజకులకు సంబంధించి వాళ్ళు బట్టలన్నీ పిండుకున్న తర్వాత దీంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకునే రూమ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కూడా ఓవరాల్గా మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి. అటు పక్కన రజకులకు సంబంధించి, ఇటు పక్కన టెంపుల్ కూడా సంబంధించిన సామాన్లు అమ్మవారి పోయినాయి. సో ఖచ్చితంగా అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నీళ్లు విడుదల చేయడంతోనే ఇంత భారీ ఎత్తున నష్టం జరిగింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం అయితే జరగలేదు, బట్ ఆస్తి నష్టం అయితే బాగా జరిగిందని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా బ్రిడ్జికి సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టాలి ప్రభుత్వం. తొందరలోనే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆ బ్రిడ్జికి సంబంధించిన పనులు కూడా తొందరలోనే స్టార్ట్ చేయాలని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రజెంట్ సతీష్తో సురేష్ తెలుగుల కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.